జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నా భార్యని నాకు ప్రాబ్లం అయిపోయింది. మాట మాట్లాడితే కొడుతుంది, తిడుతుంది నన్ను. భార్య కొడుతుంది ఏంటండి? మొన్న బిర్యానీ బాగా చేసావని బుగ్గని గిల్లాను సార్. బుగ్గ గిల్లితే నన్ను బుగ్గ గిల్లుతావని తల మీద కొట్టింది సార్. గిన్నెలతో ఇష్టం ఉన్నట్టు కొడుతుంది సార్ నన్ను. అంటే దేనికి కొడుతుంది? అంటే రీజన్ ఉంటుంది కదా. నాకు బట్ట పొట్ట ఉందని చాలా కొడుతుంది సార్ నన్ను. ఎప్పటి నుంచి తను కొట్టడం స్టార్ట్ చేసింది మిమ్మల్ని? పెళ్లి తర్వాత ఒక 2-3 months నుంచి స్టార్ట్ చేసింది సార్. వైఫ్ ని కలుపు ఒకసారి కాన్ఫరెన్స్ కాల్. నేను కలపాను సార్, ఆమె నన్ను కొడుతుంది సార్. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటో మీ వేధింపులు తట్టుకోలేకపోతున్నారు అనేసి అంటున్నారు. మీరు బాగా కొడుతున్నారట. వాడు మిమ్మల్ని కూడా మోసం చేశాను మేడం. అంటే ఏంటి, మీరు కొట్టట్లేదా, తిట్టట్లేదా అండి? మీరు ఊ అంటే కొడతారట. నాకు నచ్చట్లేదు మేడం. నన్ను ఇంత మోసం చేసినందుకు జీవితాంతం టార్చర్ పెట్టాలని చెప్పాను మేడం. నమస్తే, నిప్పులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో భార్య బాధితులు ఎక్కువ మంది అయిపోయారండి. అదేవిధంగా మగపిల్ల వాళ్ళని కన్నా తల్లిదండ్రులకు కూడా అంతే భయం వేస్తుంది. ఒకప్పుడు ఆడపిల్లల్ని కన్న వాళ్ళు మాత్రం భయపడేవాళ్ళు. ఇప్పుడు సమానంగా మగపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఈ రోజు మాకు ఒకరు మెయిల్ చేశారండి. భార్య టార్చర్ భరించలేక నేను సూసైడ్ చేసేసుకుంటాను అనేసి మాకు ఒక మెయిల్ చేశారు. మా ప్రాబ్లం ఎలాగైనా సాల్వ్ చేయండి, లేదు అంటే నాకు చావే శరణం అనుకుంటున్నారు. సో దీని గురించి మనతో డిస్కషన్ చేయడానికి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ రామ్మెట్ గారు ఉన్నారు. వారితో కలిసి ఇదేంటో చూద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో ఇందాక నేను అన్నట్లు అంటే కొన్ని ఫొటోస్ కూడా పంపారండి. ఆ ఫొటోస్ చూస్తే నాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అరే, ఇంత మగవాళ్ళు సున్నితమైన మనసులా ఆడవాళ్ళకు సమానంగా అన్నట్లు అనిపించింది. మరి ఆవిడ ఎంత టార్చర్ పెడుతుందో మనకైతే తెలీదు. ఒకసారి అబ్బాయితో మాట్లాడి ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. హలో మహేష్ అమ్మ. అవును మేడం, మీరెవరండి? అమ్మ నమస్తే, నేను సుమన్ టీవీ నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మాకు మెయిల్ చేశారు కదమ్మా. అవును మేడం, మీరా? ఓకే అండి, కాల్ చేసినందుకు థ్యాంక్స్ మేడం. అసలు మీ సమస్య ఏంటమ్మా? ఇక్కడ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ రామ్మెట్ గారు ఉన్నారు. ఒక్కసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం చెప్పాలి మేడం, నా భార్యని నాకు ప్రాబ్లం అయిపోయింది. మాట మాట్లాడితే కొడుతుంది, తిడుతుంది నన్ను. ఏం చేసినా తిడుతుంది, కొడుతుంది. ఏం చేయాలో నాకు ఏం అర్థం అవుతలేదు మేడం. ఈ బాధ నుండి నన్ను బయటపడేయండి మేడం. అంటే తిడుతుంది, కొడుతుంది అంటే ఫిజికల్ హ్యాండ్లింగ్ చేస్తుందా మిమ్మల్ని? కొడుతుందా నిజంగానే? కొడుతుంది సార్. ఏం చేయాలో నాకేం అర్థం అవుతలేదు సార్. బాగా అంటే దేనికి కొడుతుంది? అంటే రీజన్ ఉంటుంది కదా సార్. నా రీజన్ ఏంటంటే, నాకు బట్ట పొట్ట ఉందని చాలా కొడుతుంది సార్ నన్ను. రీజన్ ఇది, ప్రాబ్లం ఇది అయిపోయింది ఆమెతో నాకు. అలాగేనండి. అంటే యాజ్ అన్ అడ్వకేట్ నా దగ్గర కూడా ఇట్లాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. జనరల్ అందరూ ఏమనుకుంటారంటే కేవలం ఆడవాళ్ళకి మాత్రమే డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, వర్తిస్తుంది అనుకుంటారు. కానీ ఎంతో మంది మగవాళ్ళు కూడా దానికి గురవుతున్నారు వాళ్ళ భార్యల చేతులు అని చెప్పి చాలా మందికి తెలియదు. బట్ అది ఫ్యాక్ట్. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి బయటకు వచ్చి చెప్పుకోలేరు. వాళ్ళకి 498A లాంటి స్పెషల్ సెక్షన్ లేదు ఆడవాళ్ళకు ఉన్నట్టు. అది మేము కూడా ఒప్పుకుంటాం. కానీ మరి బట్ట పొట్ట కోసం కొడుతుంది అంటే అది వింటానికి కూడా నమ్మకంగా లేదు. అది ఏదో కదా పిల్లలు కంప్లైంట్ ఇచ్చినట్లు మా అమ్మ కొడుతుంది అని అన్నట్టు ఉంది. మా భార్య కొడుతుంది ఏంటండి? అదొకటే రీజన్ అండి. అసలు ఏంటి, అసలు ఏమైంది ఒకసారి క్లియర్ గా చెప్పండి మాకు. ఏం లేదు సార్, నేను ఏం చేసినా ఏం చేయకపోయినా కొడుకునే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మొన్న బిర్యానీ బాగా చేసావని బుగ్గని గిల్లాను సార్. బుగ్గ గిల్లితే నన్ను బుగ్గ గిల్లుతావని తల మీద కొట్టింది సార్. గిన్నెలతో ఇష్టం ఉన్నట్టు కొడుతుంది సార్ నన్ను. ఏమంటే మీరు చెప్తుంటే సారీ, బట్ మాకు నవ్వొస్తుంది. మీరు చెప్పే రీజన్స్ కొద్దిగా అది కామెడీగా కూడా అనిపిస్తుంది మాకు. బిర్యానీ బాగుందని బుగ్గ గిల్లితే మీ నెత్తిన కొట్టిందా బిర్యానీ గిన్నెతో? అవును సార్, అవును మేడం. ఏందండి ఇది? అమ్మ మహేష్, ఏమనుకోకుండా మాకు కొంచెం క్లారిటీగా చెప్పమ్మా. మీరు మాకేమో అసలు ఏం అర్థం కావట్లేదు అన్నట్టుగా అనిపించలేదండి. సీరియస్ గా చెప్పండి. పర్టికులర్ పాయింట్ అంటే ఏం లేదు. నేను చిన్నగా మాట్లాడినా సరే కొట్టడం. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? ఫస్ట్ చెప్పు. అరేంజ్డ్ మ్యారేజ్ సార్. మా పెళ్ళి 8 నెలలు అవుతున్నది అంతే సార్. 8 నెలలకి కొట్టుడు ఏంటండి? 8 నెలలు అయింది కదా మీకు పెళ్ళయి. ఎప్పటి నుంచి తను కొట్టడం స్టార్ట్ చేసింది మిమ్మల్ని? పెళ్లి తర్వాత ఒక 2-3 months నుంచి స్టార్ట్ చేసింది సార్. స్టార్టింగ్ లో నుంచే స్టార్ట్ చేసింది సార్. ఫస్ట్ నైట్ రోజు కూడా
నువ్వేంట్రా ఇలా ఉన్నావు అది అనుకుంటా తిడుతుంది సార్. చాలా తిట్టింది అంటే సార్ అన్ని నన్ను. చూసే పెళ్లి చేసుకుంది కదా, మళ్ళీ ఫస్ట్ నైట్ రోజు ఇలా ఉంటాం ఏంటని? అదే కదా. మీరు అదే పెళ్లి సార్, ముందు మాట్లాడుకున్నారా నాకు లేదా కలిసారా లేదా? మామూలుగా అసలు అరేంజ్ మ్యారేజ్ అని కూడా మాట్లాడుకుంటారు, కలుస్తారు కదా. సో అలా ఏమైనా అలాంటివి ఏమైనా చేశారా మీ పెద్దవాళ్ళు? చూసుకునే చేసుకున్నాం సార్, అవన్నీ చూసుకునే చేసుకున్నాం సార్. అయినా ఇక ఫస్ట్ నైట్ రోజు ఇక ఆమెకు ఏమనిపించిందో నాకు అర్థం కాలేదు సార్. మేమేమంటున్నాం అంటే, ఒకవేళ నిజంగానే నీ సమస్య సీరియస్ గా మేము తీసుకోవాలంటే ఒకసారి మీ భార్యతో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు చెప్పేది కాస్త హాస్యాస్పదంగాను కొద్దిగా వినడానికి కూడా నమ్మకం లేని విధంగా ఉన్నాయి మరి. బట్ నువ్వేమో పెద్ద మెయిల్ రాసావంటే మేడం గారికి ఫోటోలు కూడా ఫోటోస్ కూడా పంపించారండి. ఫోటోలు ఫోటోస్ పెట్టారు కూడా కాబట్టి నిజంగా బాధాకరంగా ఉన్నాయి. సరే ఓకే, ఒకసారి మీ వైఫ్ ని కలుపు ఒకసారి కాన్ఫరెన్స్ కాల్ లో. సార్ మేము కలపాను సార్, ఆమె నన్ను కొడుతుంది సార్. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్, చాలా భయం ఇస్తున్నాను. మహేష్ మీరు చెప్పేది నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇంటికెళ్తే అలా భయపడుతున్నారు ఏంటండి ఫోన్ కలపమంటే? ఎందుకంటే భయపడుతున్నారు మీరు? సార్ కొడుతుంది సార్, మీకేం తెలుసు సార్ మా ప్రాబ్లం. మహేష్ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు కూడా కించపరచుకుంటా మాట్లాడతావా? మీ ఆవిడతోటి మాట్లాడేటప్పుడు నువ్వు కొట్టకపోయినా సరే నీ మాట తీరు ఎలా ఉంటుంది? సార్ ఉంటుంది సార్, కాకపోతే ఆమె మాట మాట్లాడితే నన్ను నిద్రపోయేటప్పుడు చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది సార్. అలాంటి దాంతో నువ్వు అలా ఊహించుకుంటున్నావు అని నాకు అనిపిస్తుంది. ఒకసారి మీ ఆవిడతో మాట్లాడితేనే మాకు క్లారిటీ వస్తుంది మా. సరే నువ్వు భయపడితే ఓ పని చేయి, మీ ఆవిడ నంబర్ ఒకసారి మేడం కి చెప్పు, మేము ఇక్కడ నుంచి మేము కలుపుతాం. సరే సార్, ఈ నంబర్ కి మెసేజ్ పంపానా సార్? పెట్టండి. పెడదాం మేడం, ఒక్క నిమిషం లైన్ లో. భార్య భర్తలు అసలు ఏంటండి చిన్న పిల్లలు పేరెంట్స్ కి భయపడతారు చూడండి, అలా ఉందండి. ఆ లెవెల్లో భయపడతారు. అలానే అనిపిస్తుంది. మా టీచర్ కొట్టారు, మా అమ్మ కొట్టింది. పంపాను చూడండి సార్. ఓకే అమ్మ చూస్తున్నాం. మా టీచర్ కొడుతుంది, అమ్మ కొట్టింది, పక్కింటి వాళ్ళు కొట్టారు. ఏంటిది? హలో సంధ్యానా అమ్మ? అవును, మీరెవరు? నేను సుమన్ టీవీ నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. ఎందుకు కాల్ చేశారు? ఏం లేదమ్మా, మీ హస్బెండ్ మహేషే కదా? అవునండి. ఏంటో మీ వేధింపులు తట్టుకోలేకపోతున్నారు అనేసి అంటున్నారు, మీరు బాగా కొడుతున్నారట. ఏమో మరి, ఒక్కసారి అడ్వకేట్ లైఫ్ కోచ్ ఉన్నారు, ఒక్కసారి ఏంటమ్మా మీరు కొట్టడం ఏంటి అనేది అర్థం కాలే. వాడు మిమ్మల్ని కూడా మోసం చేశాను మేడం. మమ్మల్ని మోసం చేయడం ఏంటమ్మా? అలాగేనమ్మా సంజయ్ గారు, ఇప్పుడు మీ హస్బెండ్ మాకు మా ఆఫీస్ కి చాలా పెద్ద మెయిల్ పెట్టారు, కొన్ని ఫొటోస్ కూడా పెట్టారు, మీరు ఆయనని ఫిజికల్ గా కూడా హింసిస్తున్నారు, కొడుతున్నారు అని చెప్పి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అని చెప్పి. సో దాని పరంగా అతను భయపడిపోతున్నాడు, అసలు మీతో ఫోన్ కలపండి అంటేనే భయపడిపోతున్నాడు. సో అది మేము ఒకసారి అడుగుదాం మరి, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే ఆయన మా మధ్యకి వచ్చాడు కాబట్టి మేము ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. నిప్పులాంటి నిజం అని ఇది ఒక ప్రోగ్రామ్, ఇది లీగల్ గా ఇలాంటి కేసెస్ కి అన్నిటికీ మేము పరిష్కరించడానికి ట్రై చేస్తాము. సో మీరు ఇవాళ రోజు మీ హస్బెండ్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి ఒకసారి క్షుణ్ణంగా క్లియర్ గా చెప్పండి అమ్మ ఒకసారి. ఇంకోటి మీరు అన్నారు కదా మోసం చేశారు మిమ్మల్ని కూడా అనేసి, అంటే ఏంటి మీరు కొట్టట్లేదా తిట్టట్లేదా అండి? మీరు అంటే కొడతారట. అసలు వాడు మీకేం చెప్పాడు మేడం? అసలు వాడు అమ్మా అతను చెప్పింది ఒకటే అమ్మా, నువ్వు అతన్ని కొడుతున్నావు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అని చెప్తున్నాడు. అసలు నీకు ఫోన్ కలపమా ఒకసారి అంటేనే అతను భయపడిపోతున్నాడు, అంత భయపెట్టారన్నట్టుగా అనిపిస్తుంది మీరు. సో అందుకని అసలు మీతో మాట్లాడి జనరల్ అసలు ఏంటి ఈ విషయానికి ఒక సొల్యూషన్ తీసుకోవడానికి ట్రై చేద్దామని అనుకుంటా. అందుకని ఇవాళ రోజు మీ హస్బెండే మాకు అప్రోచ్ అయ్యారు, ఈమెయిల్ పెట్టారు అండ్ ఫొటోస్ పెట్టారు మేడం గారికి. సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు కొద్దిగా మాట్లాడి మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్యని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అమ్మా. అదొక ప్రయత్నం అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడ మేము ఎవరి వైపు తీసుకోవట్లేదమ్మా, జస్ట్ ఇద్దరికి న్యాయం చేద్దాం, ఇద్దరి వైపు విని అక్కడ సొల్యూషన్ తీసుకోవడానికి నేను కానీ రామ్మెట్ గారికి లైఫ్ కోచ్ గారు ఉన్నారు, మేము కానీ ట్రై చేసే దాని గురించే. సో ఒక్కసారి నీ వైపు నీ వర్జన్ కూడా క్లియర్ గా మొత్తం చెప్పమ్మా క్షుణ్ణంగా ఒకసారి. ఇంకొకటి తను ఏం చెప్పారంటే మీరు టార్చర్ చేస్తున్నారు, దానిగా ఒక రీజన్ ఏం చెప్పారు అని అంటే ఆయనకి కొంచెం పొట్ట ఎక్కువ ప్లస్ బట్టతల, ఈ విషయం చెప్పారు మాకు ఇందాక. సో జస్ట్ పొట్ట ఎక్కువ ఉంది ప్లస్ బట్టతల ఉంది అనే విషయానికి నువ్వు ఇలా ఫిజికలీ అబ్యూస్ చేస్తున్నావు అనే మాట చెప్పారమ్మా ఇందాక అతను. బిర్యానీ చేసిన పాపం ఆయన పొగిడి ఒక కాంప్లిమెంట్ బుగ్గ గిల్లితే మీరు గిన్నె తీసుకుని కొట్టడం ఏంటమ్మా? అది మాకేం అర్థం కావట్లే విననీకి. ఇంత ఘోరంగా కొట్టించుకోవడం ఏంటి? ఆయన భయపడ్డం ఏంటి? అసలు వాడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు మేడం. ముందు చెప్తే ఏమనిపించదు మేడం, పెళ్లి తర్వాత నాకు ఫస్ట్ నైట్ తర్వాత తెలిసింది. ఫస్ట్ నైట్ ముందు ఎలా ఉన్నాడు, ఫస్ట్ నైట్ తర్వాత ఎలా ఉన్నాడు వాడిని అడగండి మేడం, వాడి ఫోటోస్ పెడతాను. వాడు నిజం చెప్పి పెళ్లి చేసుకుంటే నేను కొట్టాను మేడం. వాడు అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మా పేరెంట్స్ ని నన్ను అందరినీ మోసం చేశాను మేడం, అందుకే నేను కోపంతో కొట్టాను మేడం. సంధ్య అయితే నువ్వు చెప్పేది ఏంటంటే
అతనికి ఆ బట్టతల ఉంది, కొద్దిగా అలా ఫిజికల్ అపిరెన్స్ అవన్నీ నీకు పెళ్లికి ముందు తెలీదా? చూడలేదా అతని ఫోటో చూడలేదా? అతను కలవలేదమ్మా? అప్పుడు వేరే ఫొటోస్ ఉన్నాయి. ఐ మీన్ నాకైతే అసలు అంటే ఆ లుక్ వేరే కనిపించింది సార్. నాకు ఫస్ట్ నైట్ తర్వాత ఆ నెక్స్ట్ డే రివీల్ అయింది తన మొహం, రియల్ మొహం, పొట్ట బట్ట మొత్తం తెలిసింది. ఇదే ఫోటోస్ ఉన్నాయో ఒకసారి మేడం గారు పంపి చూస్తాం ఒకసారి మేము. ఒకసారి పంపిస్తాను మేడం, పంపిస్తున్నా మేడం మీకు. మామూలుగా ఒక పెళ్లి చూపులు జరిగినప్పుడు అమ్మాయిని అబ్బాయిని కూడా వాళ్ళకి ఒక ప్రైవేట్ గా మాట్లాడమని ఇస్తారు కదా, అలా కూడా మీరు మాట్లాడుకున్నారంట కదా? అట్లా మాట్లాడుకున్నప్పుడు ఆ లుక్ వేరే ఉంది మేడం. మహేష్ సార్ ఆవిడ నువ్వు అసలు పెళ్లికి ముందు చెప్పలేదు అని అంటున్నారు, నీకు ఇట్లా బట్టతలు ఉన్నట్టదంతా నువ్వు మోసం చేసావు అంటున్నారు, నువ్వేం మాట్లాడవేంటి అంటే నిజమా? మోసం ఇలా అవుతుంది సార్. ఇప్పుడు నాకు ఒక తోడు కావాలనుకున్నా సార్ నేను, ఆమెనేమో అట్లా అనుకుంటుంది, నేను అనుకోలేదు. తోడుదే కాదమ్మా, దాచిపెట్టాను సార్ తప్పు. మహేష్ నువ్వు క్లియర్ గా చెప్పు, పెళ్లికి ముందు నీ ఫిజికల్ అపియరెన్స్ ని విగ్ ద్వారా ఇంకా వేరే వాటి ద్వారా నువ్వు దాచిపెట్టావా? ఆమెకు చెప్పలేదా? నిజంగా చెప్పు, నీకు జుట్టున్నట్టు చూపించావా పెళ్లికి ముందు? ఇదిగోండి అవును ఫోటోస్ సార్, దాచిపెట్టాను సార్. నాకు ఒక తోడు కావాలని దాచిపెట్టాను సార్, అదొక అవి రీజన్. దాచిపెట్టాను, ఒప్పుకుంటున్నాను. చాలా బాగా నచ్చింది సార్. ఫోటోస్ పాపం చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. మరి ఇంకా అమ్మాయి ఓయ్యో. నిజంగానే ఆ ఫోటోస్ చూస్తే నాకు- ఒకసారి చూపించండి. అసలు ఈ వీళ్ళకి కూడా చూడండి ఒకసారి రామ్ గారు, ఫోటో ఎంత తేడా ఉందంటే అది తన ఫస్ట్ నైట్ అయిన తర్వాత ఉన్నట్టుంది. పక్కన చూడండి. కాదమ్మా మహేష్, మరి ఇవన్నీ చెప్పాలి కదమ్మా, ఎంతసేపు నా భార్య కొడుతుంది. తోడు కోసం అట్లా అబద్ధం చెప్పడం, మోసం చేయడం తప్పు మహేష్. ఇదిగోండి అసలు ఎంత తేడా ఉంది, మీరే చూడండి ఒక్కసారి. పెళ్లి అనేది ఒక సీరియస్ గా ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్, అది ఒక పవిత్రమైన బంధం, అది లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉండాలి కదా. అలా ఎలా ఉంటారు మహేష్? అలా అబద్ధం చెప్పి చేసుకోవడం తప్పు కదా. పెళ్ళైన తర్వాత బయటపడుతుంది, అప్పుడు రియాక్షన్ ఏంటన్నది మీకు ముందు ఆలోచన రాలేదా? అప్పుడు ఇలానే ఉంటుంది రియాక్షన్. అందుకే ఫస్ట్ అవును నైట్ సార్, తర్వాత నుంచి తప్పైతే నాదే టార్చర్ సార్. స్టార్ట్, వేధింపులు అనింది అందుకే ఆ అబ్బాయి. మేడం మన పెద్దలు ఏమన్నారు మేడం అంటే 1000 అబద్ధాలు అయినా సరే చేసి మహేష్ అబద్ధం అబద్ధం ఆడడం వేరు, ఏంటి? మోసం అప్పుడు చేయడం తేడా వేరు. తెలుసా? పెళ్లి చేయమన్నారా కరెక్టే, అది అప్పుడు కాలం, ఇప్పటి కాలం కాదు అది. ఆయన అది కాదు మహేష్, అబద్ధం వేరు, అబద్ధం మోసం ఆడటం వేరు, వేరమ్మా. మోసం చేయడం వేరు మహేష్. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఆ అమ్మాయి 8 నెలలు అయింది కాబట్టి అనల్మెంట్ పిటిషన్ వేసింది అనుకో, నీ మ్యారేజ్ ఫ్రాడ్ మీద అయిందని చెప్పి రద్దు చేస్తారు. నీకు అసలు నీ పెళ్లినే రద్దు చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ హక్కు ఉంది, నువ్వు చేస్తుంది తప్ప, నువ్వు చేసింది తప్ప అక్కడ మోసం చేసి పెళ్లి చేసుకోవడం. నీ ఫిజికల్ అపియరెన్స్, నీకున్న బట్టతల, ఇంకా వేరే ఏమైనా జబ్బులు కూడా ఉన్నాయేమో మాకేం తెలుసు. ఇలాంటివన్నీ దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం చాలా తప్పది మహేష్. ఇంకోటి, నువ్వు నీ తీరు కూడా మార్చుకోవాలమ్మా. నువ్వు ఆ అమ్మాయికి అబద్ధం చెప్పావు, మాకు నువ్వు కాల్ చేసినప్పుడు అబద్ధం చెప్పావు, నిజాలు దాచిపెట్టేసావు. ఇక్కడ అసలు నేను ఇది చెప్పలేదనే విషయం దాచిపెట్టేసావు నువ్వు. ఇది ఈ తీరు నువ్వు మార్చుకోవాలి. కాదు సంధ్య, ఒకవేళ ఇదే ఉంటే మీ పెద్దవాళ్ళని కూర్చోపెట్టుకొని మాట్లాడుకోవాలి, కానీ కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదమ్మా. అమ్మ. మోసానికి హింస మేడం పరిష్కారం కాదు. రీసెంట్ గానే మా పేరెంట్స్ కి తెలిసింది, ఇక వాళ్ళు ఏమన్నారంటే కాంప్రమైజ్ అయ్యి కలిసి ఉండు అన్నారు. కానీ నాకు నచ్చట్లేదు మేడం, నన్ను ఇంత మోసం చేసినందుకు కనీసం టార్చర్ పెడతా, జీవితాంతం టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయినా మేడం. నిజం చెప్తున్నా, బాధ అనిపించింది. అమ్మ సంధ్య ఒక మాట అమ్మా, ఇప్పుడు అతను చేసింది తప్పే, మోసమే, కానీ దానికి హింస పరిష్కారం కాదు. నువ్వు అట్లా ఫిజికల్ గా రోజు కొడుతూ కూర్చుంటే మీ జీవితం ముందుకెలా సాగుతుంది? ఇంకా అది కాదు కదా జీవితం. ఐదర్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. నీకు ఒకరు నిజంగా నచ్చలేదు, అసలు ఈ మోసాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారంటే, ఇప్పుడు రామ్మెట్టు గారు ఉన్నారు ఇక్కడ, మీరు ఒకసారి కౌన్సిలింగ్ రండి, కపుల్ కౌన్సిలింగ్ తీసుకోండి. అయినప్పటికీ మీకు ఇష్టం లేదంటే దెన్ వీ కెన్ థింక్ అబౌట్ సమ్ లీగల్ సొల్యూషన్, అనల్మెంట్ వేసుకోవడమా లేదా డివోర్స్ అప్లై చేయడమా 1 year తర్వాత, ఇంకా మీ దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఈ లోపల ఒకసారి కపుల్ కౌన్సిలింగ్ తీసుకొని, కపుల్ థెరపీస్ తీసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి మీ సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. వై డూ వాంట్ టు కాల్ యువర్ లైఫ్ అమ్మా? మీ జీవితంతో పాటు అతని జీవితం, ఇద్దరు జీవితాలు నాశనం అవుతాయి కదా. అతను చేసిన తప్పే, మేము కాదనట్లేదు, 100% మాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. కానీ ఆయన చేసిన మోసానికి నువ్వు హింసతో సొల్యూషన్ చూడటము, హింసతో నువ్వు పరిష్కరించుకోవడం కాదు కదమ్మా. సంధ్య, ఇంకోటి చెప్తాను చూడమ్మా. కౌన్సిలింగ్ కి వెళ్ళినా మారదు సార్ అది. ఒకటి చెప్తాను చూడమ్మా, ఇది చిన్నపిల్లల ఆట కాదు. అతను నన్ను మోసం చేశాడు కాబట్టి నిన్ను హింసిస్తాను, ఇది చిన్నపిల్లల ఆట కాదమ్మా. ఇక్కడ ఇట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మీకు పెళ్ళైంది, రేపు పొద్దున చాలా ఫ్యూచర్ ఉంది టుగెదర్. సో ఇంకొక చిన్న లాజిక్ చెప్తా చూడమ్మా. సరే, ఈ అబ్బాయి కంటే సరే దాచి పెట్టుకొని పెళ్లి చేశాడు, బానే ఉంది. మీకు నిజంగానే నార్మల్ గా పెళ్ళైన తర్వాత ఒక 1 year కి ఆ అబ్బాయికి జుట్టు ఊడిపోయింది అనుకో, నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందమ్మా? కాదు కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫిజికల్ అపియరెన్స్ అనేది టెంపరీ. రేపు పొద్దున ఎవరికైనా డిసేబిలిటీ రావచ్చు, ఎవరికైనా ఏదైనా జబ్బు రావచ్చు. ఒక పెళ్ళైన తర్వాత మనం ఇవన్నీ ఏంటంటే సెకండరీ ఆస్పెక్ట్స్. మనకి ప్రైమరీ ఏంటంటే మన రిలేషన్షిప్ ఎలా ఉంది చూసుకోవడం. ఆ ధోరణిలో ఒక్కసారి ఆలోచించి ఒక డిసిషన్ తీసుకుంటే గనక ఇద్దరికి మంచిది. పెళ్లి కాకముందుకే తెలుసుంటే నాకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి కదా మేడం, వేరే వాళ్ళని చేసుకోవడానికి. సో అందుకనే నాకు బాగా అనిపిస్తుంది. అదే పెళ్లి అయినాక బట్ట తలకాయ వచ్చిందంటే సరే
కాంప్రమైజ్ అయితే ఎవరికైనా వస్తారు కదా అనిపిస్తుంది. పెళ్లి కాకముందుకే నన్ను ఇట్లా చేశారు కాబట్టి ఆ మోసం కిందకి వస్తుంది కాబట్టి నాకు ఇంకా కోపం పెరుగుతుంది మేడం. అర్థమైందమ్మా నీ అందుకనే బాధ. We can ఇంకా understand. ఆప్షన్స్ లేకుండా అయిపోయింది నాకు. నా అర్థమైంది. జీవితాన్ని నాశనం చేసినట్టే కదా మేడం. అంటే అమ్మ నువ్వు చెప్పేది 100% మేము ఏకీభవిస్తున్నామా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే పెళ్లికి ముందు అవును. ఒకవేళ నిజం చెప్పుంటే ఆమె అమ్మాయిలు ఇష్టమైతే చెప్పినట్టు చేసుకునేది, ఇంకో లేకపోతే ఆప్షన్ లేదు. ఉండేది. పెళ్ళైన తర్వాత ఆమె అంటుంది ఒకవేళ వస్తే మాత్రం ఆమె అడ్జస్ట్ అవును. అయ్యేదని. ఎవరైనా అంతే, పెళ్ళైన ఉమ్. తర్వాత వచ్చేదాన్ని ఎవరు ఆపలేదు. ఆపలేదు. పెళ్లికి ముందు అతను మోసం చేసి చేసుకున్నప్పుడే చాలా తప్పు కదా. ఎందుకంటే ఆమె నిజంగానే వేరే ఆప్షన్స్ ఉండేవి, నచ్చితే చేసుకునేది లేకపోతే లేదు. ఆమెకు ఆ ఆప్షన్స్ అయితే తీసేసాడు కదా మోసంతో. సో ఆమె చెప్పింది కూడా 100% కరెక్ట్, మనం కాదనలేము. కానీ అమ్మ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను కానీ మేడం గారు కానీ లేకపోతే రామ్మెట్టు గారు కానీ మేమందరం చెప్పేది ఏంటంటే, దీనికి ఇప్పుడు నువ్వు రివర్స్ లో ఫిజికల్ వయలెన్స్ చేయడం వల్ల దీనికి పరిష్కారం రాదమ్మా. నువ్వు ఐదర్ యూ గో, మీ ఇద్దరు కలిసి సార్ దగ్గరకో లేకపోతే ఇంకెవరైనా మీ దగ్గర మీ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మీరు కపుల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోండి, ఈ సంసారాన్ని ముందుకెలా తీసుకెళ్ళాలన్న ఆలోచన చేయండి. లేదు అయినా కూడా నువ్వు అడ్జస్ట్ కాలేకపోతున్నారు ఇద్దరు అంటే, దెన్ వీ కెన్ గో ఫర్ లీగల్ సొల్యూషన్స్. నేను చెప్పినట్టు సంవత్సరం లోపలైతే ఎనల్మెంట్ పిటిషన్ వేసుకోవచ్చు. లేదు అతను కాంప్రమైజ్కి వచ్చి ఇద్దరు కలిసి సుముఖంగానే విడిపోతామంటే 1 year తర్వాత మ్యూచువల్ వేసుకోవచ్చు. సో అలా కూడా చేయొచ్చు. కానీ నేను చెప్తుంది ఏంటంటే, మేము మాత్రం మీరు కలిసి ఉండడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీ మ్యారేజ్ అనేది. నేను కానీ మేడం గారు కానీ లేకపోతే రామ్మెట్టు గారు కానీ అనేది అదొక్కటే. సో ఒక్కసారి ఆలోచించాము నువ్వు ఆ విషయంలో. ఏమ్మా సంధ్య, 8 నెలలే పెళ్ళయ్యి 1 సంవత్సరం కూడా కాలేదు. ఎలాగో మీరు ఎలాగో కొడుతూ ఉన్నారు, పాపం ఆ పర్సన్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. మేబీ మీ మీద ఉన్న ప్రేమనే అయ్యుండొచ్చు ఖచ్చితంగా. అదే ఇంకో పర్సన్ అయితే ఇంకోలా ఉండేది, ఇద్దరు కొట్టుకునే వాళ్ళేమో. అబ్బాయి అలా లేరు కదా. ఒకసారి మీరు ఇక్కడికి వస్తే రామ్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు, తర్వాత మీ నిర్ణయం చూడండి. తర్వాత మీ ఇష్టం, మీరు ఉంటారా ఉండరా అనేది మీ పర్సనల్. అడ్వకేట్ గారు ఉన్నారు, తర్వాత మీరు అడ్వకేట్ గారిని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సంధ్య, నువ్వు ఆ అబ్బాయిలో నెగటివ్స్ ని చూసావు, నెగటివ్స్ గురించి మాట్లాడుతున్నావు, కానీ అతనిలో ఉన్న పాజిటివ్స్ ని కూడా చూడడానికి ఒక్కసారి ప్రయత్నించమ్మా. అతని ఓర్పు, అతని సహనం, అతని ప్రేమ, ఇవన్నీ కూడా చూడు ఒకసారి. ఇలాంటివి లేక ఎంత మంది బాధపడుతున్నారు. అసలు నన్ను ప్రేమించేవాడు లేక, ఇంత ఓర్పుగా లేని భర్త, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని బాధపడే వాళ్ళు. సో ఒక్కసారి పాజిటివ్ వైపు కూడా చూసి ఆలోచించి, లేదు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మా దగ్గరికి రండి, కూర్చోబెట్టి మాట్లాడదాము, దానికి ఒక పరిష్కారం అనేది తీసుకొని వస్తాం. అంతేగాని ఇలా వైలెన్స్ మాత్రం కరెక్ట్ కాదు. మేడం ఆమెతో నాకు ఉండాలని చాలా ఓపు ఉంది మేడం. ఆమెనేమో ఇలా కొడుతుంది, నాకేమో డైలీ మహేష్ కానీ ఒకటి మహేష్ కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మహేష్ సార్ ఆమె కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా అంటే మారుతుందేమో నాకు నమ్మకం. కరెక్టే మహేష్, కానీ ఒకటి కానీ మహేష్ నువ్వు ఒకటి ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చేసింది తప్పు, మోసం. ఇప్పుడు అట్లీస్ట్ ఈ షో సమక్షంలో అయినా ఆమెకు సారీ చెప్పు, హోల్ హార్టెడ్ ఒకసారి సారీ చెప్పు ఆమెకి, అట్లీస్ట్ సారీ చెప్పు. హలో సంధ్య, సారీ అంటే నీకు ముందు చెప్పేది ఉంది. అసలు నీకు కాకపోతే నువ్వు ఎక్కడ నన్ను రిజెక్ట్ చేస్తావు అన్నట్టు చెప్పలేదు సంధ్య. సారీ సంధ్య. మహేష్ ఈ మాట ఇంటికాడ ఎప్పుడు చెప్పలేక మరి సారీ అని. అంటే నువ్వు వాళ్ళ ట్రీట్ చేస్తే నువ్వు వాళ్ళ ట్రీట్ చేస్తున్నావు కాబట్టి నేను ఏం చేయను నాకు ఏం అర్థం కాలేదు. మళ్ళీ సారీ చెప్తే మళ్ళీ ఎక్కడ కొడతావు అని నా భయం. మేడం ఇవన్నీ యాక్టింగ్ ఏ మేడం, ఇది కూడా నన్ను మోసం చేయడానికి ఏమో అని అనిపిస్తుంది. సారీ చెప్తున్నాడు కానీ తను ఎప్పుడు నాకు ఇంతవరకు ఒకసారి కూడా సారీ చెప్పలేదు మేడం. కాదు మహేష్, భయం సార్ నాకు. చూసే తీరలా అలా అనిపిస్తుంది. నువ్వు మోసం చేసే కాబట్టి ప్రతిదీ నువ్వు భయంతో చూస్తున్నావు అంతే. అండ్ సంధ్య కొంచెం ఓపెన్ మైండ్ తో ఆలోచించమా. అతను మళ్ళీ మోసం చేయడానికి కాదు, జెన్యూన్ గానే సారీ చెప్తున్నాడు అతను. ఒకసారికి యాక్సెప్ట్ చెయ్యి, ఒక ఛాన్స్ ఇచ్చి చూడమ్మా. అండ్ మహేష్ నీకు కూడా ఒకటి చెప్తాను చూడమ్మా. సరే నెత్తి మీద అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఆ ఆప్షన్స్ వైపు ఒకసారి చూసుకో. జిమ్ కి వెళ్ళి తగ్గించుకోవచ్చు, అది మన చేతిలో ఉన్న పని. నువ్వు నీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకో, నువ్వు ఎక్సర్సైజింగ్ చెయ్యి, నువ్వు ఫిట్ గా కనిపించినావనంటే నెత్తి మీద ఉన్న బట్ట అసలు ఎవరు చూడని కూడా చూడరు. అసలు ఈ గొడవ అనేది మీకు ఒక కళలాగే మిగిలిపోతుంది. అంతే సార్, నేను హెయిర్ ప్లాంటేషన్ కూడా చేయించుకుంటా అని చెప్పాను సార్. ఆమె అప్పుడు ఏమందంటే, నువ్వు ఏమైనా చేయించుకో, నాకెందుకు అబ్బా, నా ఇష్టం, నేను కొడతాను తిడతాను, ఇప్పుడు నీకు టార్చర్ ఎందుకు నీకు చూపిస్తానని అంటుంది సార్. నువ్వు చేసిన మోసానికి అది రియాక్షన్ అంతే. కోపం ఉండిపోయింది కాదు, అలా ఒక్కసారి రెడీ అయ్యి మీరు తన దగ్గరికి వెళ్ళండి, అప్పుడు ఏం కొట్టదు, ఒక్కసారి ట్రై చెయ్యండి. మీరు మీ ప్రయత్నం మీరు మొదలు పెట్టండి. ఫస్ట్ అయితే నువ్వు జిమ్ కి వెళ్తున్నావా, నువ్వు ప్రాపర్ ఫుడ్ తింటున్నావా, నీ ఫిజికల్ ఫిట్నెస్ మీద నువ్వు శ్రద్ధ పెడుతున్నావా, ఇవన్నీ ఫస్ట్ స్టార్ట్ చెయ్యి. ఇమీడియట్ గా రాదు, బాడీ ఇమీడియట్ ట్రాన్స్ఫార్మ్ కాదు, కానీ నీ ప్రయత్నం చూపి తను మారుతుంది. కాదమ్మా సంధ్య, నీకు అసలు మహేష్ తో ఉండాలని ఉందా లేదా, ఏంటి నీ ప్రాబ్లం ఒకసారి చెప్పు. మేడం నాకు అంటే విడిపోవాలని లేదు మేడం, ఎందుకంటే అమ్మ వాళ్ళు బాధపడతారు, ఎందుకంటే వాళ్ళే కష్టపడి పెళ్లి చేశారు మాకు. అట్లాంటప్పుడు మేము విడిపోతే మళ్ళీ ఏంటంటే అదొక బ్యాడ్ రిమార్క్ లాగా ఉంటది అమ్మ వాళ్ళకి నాకైనా అని, అదొకటి బాధ ఉంది. అలా
చేసింది కాబట్టి నాకు ఆయన మీద ఇంకా కోపం కాదు పెరిగింది కాదు మేడం. సంధ్య, ఒక నిమిషం అందుకని అమ్మా. కొట్టి తెచ్చిన కానీ కాదమ్మా, నాకు ఒకటే అర్థం కాలే, మీ పెద్దవాళ్ళ కోసం నువ్వు అడ్జస్ట్ అయ్యి అతనితో ఉంటావు, ఇంకా జీవితకాలం మొత్తం ఆయన కొడుతూనే ఉంటావు, ఆయన కొట్టించుకుంటూనే ఉండాలా? అమ్మ సంధ్య, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్టు అతని ట్రాన్స్ఫర్మేషన్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అతను చేస్తాడు ప్రయత్నం. అలానే మీ వైపు నుంచి కూడా ప్రయత్నం ఉండాలి. మీరు కూడా ఆ కోపం తగ్గించుకొని కొద్దిగా ఆయనలో పాజిటివ్స్ చూడడానికి ట్రై చేయమ్మా. అప్పుడు మీ ఇద్దరు సంసారం ముందుకెళ్లే ఛాన్స్ ఉంది ఇక్కడ. అందుకని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు చెప్పే రీజన్స్ చాలా చిన్నవి. అతను మోసం చేయటం మాత్రం 100% తప్పే, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆలోచించండి. మీ పేరెంట్స్ గురించి కూడా మీరు ఆలోచించి ముందుకెళ్దామని అనుకుంటున్నారు. అదేదో పేరెంట్స్ గురించి ఆలోచించి ముందుకెళ్లి అతని జీవితాంతం హింసించే కంటే అట్ ద సేమ్ టైం అతను పాజిటివ్స్ చూసి సంసారాన్ని కూడా మంచి నిలబెట్టుకునే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు కదా అని అంటున్నాం మేము. కక్ష సాధింపు అని చెప్పి కొట్టడం కరెక్ట్ కాదు కదమ్మా. అంటే ఇంకా జీవితకాలం మొత్తం కొడదామని ఫిక్స్ అది తప్పు కదమ్మా. సంధ్య, ఇప్పుడు చూడండి, మీకున్న 2 ఆప్షన్స్ లో మీరు ఒకటే చూస్ చేస్తున్నారు. విడిపోవాలా కలిసి ఉండాలా అనే దాంట్లో మీరు విడిపోయే ప్రసక్తే లేదు అని అంటున్నారు. కలిసి ఉండడమే ఇంకా అల్టిమేటం అన్నప్పుడు ఎలా ఉండాలి అనేది మన చేతిలో ఉంది కదా. అది కొట్టుకుంటూ ఉండే కంటే అట్లీస్ట్ అన్యోన్యంగా ఉండొచ్చు కదా. సో బేసిక్ గా మీకు ఇంకో చాయిస్ లేదు, కలిసే ఉండాలి అని డిసైడ్ అయిపోయినప్పుడు అట్లీస్ట్ కొంచెం ప్రేమగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని మీరు కొట్టుకోకుండా ఉన్నారు అని అంటే అప్పుడు యాక్చువల్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ 1 year లో జరిగింది మొత్తం మర్చిపోయి అది ప్రశాంతంగా ఉంటారు. అది నిజమమ్మా. ఎందుకంటే మీరు ఒకసారి ఛాన్స్ ఇస్తే మీ రిలేషన్షిప్ కి ఖచ్చితంగా మీరు కలిసి హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీ దాంట్లో. అందుకని నేను చెప్తున్నది అది నేను కానీ రామ్మూర్తి గారు కానీ మేడం గారు కానీ మేమందరం మీరు కలిసి ఉండాలని కోరుకుంటాం. సో ఒకసారి ఆలోచించమ్మా. అప్పుడు మీ లైఫ్ బాగుంటది, మీకు మనశ్శాంతి ఉంటుంది, ఆయనకి మనశ్శాంతి ఉంటుంది. నేను చెప్పేది అది. చూడమ్మా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొట్టుకునేది మాత్రం పెట్టుకోకండి దయచేసి. ఇంతటితో ఈ కొట్టుకోవడాలు ఆపుకోండి. మీరు ఇద్దరు ఒక్కసారి కౌన్సిలింగ్ కి రండి, బెస్ట్. ఇంకొకటి, మహేష్ సూసైడ్ అని అనడం చాలా తప్పమ్మా. ప్రతిదానికి సూసైడ్ పరిష్కారం కాదు, చావు పరిష్కారం కాదు కదా. మీరు ఇద్దరు ఒకసారి కౌన్సిలింగ్ కి రండి. మహేష్, అలాంటి సూసైడ్ అటెంప్ట్ అనే మాట మాట్లాడటం కూడా నేరమే, జాగ్రత్త. అలాంటివి ఏం పెట్టుకోమాక. ఇది చాలా చిన్న సమస్య మీది. ఆవిడ కూడా అర్థం చేసుకుంటారు సంధ్య గారు. కానీ నువ్వు చేసిన తప్పు ఇప్పుడు హోల్ హార్టెడ్ గా సారీ చెప్పావు కాబట్టి ఆవిడ కూడా ఇప్పుడు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఒకసారి మీ ఇద్దరు మేడం గారు చెప్పినట్టు మా దగ్గర రండి, సార్ కౌన్సిలింగ్ ఇస్తారు రామ్మూర్తి గారు. అట్ ద సేమ్ టైం లీగల్ గా కూడా ఇంకా ఏమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తాం. అంటే విడ తీయడానికి కాదు, లీగల్ గా మిమ్మల్ని కలపడానికి లీగల్ గా ఏమైనా ఉందంటే నేను చేస్తాను. అది నేను చెప్పేది. ఎందుకంటే మీకు చాలా చిన్న సమస్య, దీనికి విడిపోవడం అనేది చాలా స్టూపిడిటీ అవుతుంది. నేను చెప్తున్నా. సంధ్య, సరే మేడం. కొంచెం నాన్న ఒకసారి క్షమిస్తే మనకు లైఫ్ చాలా బాగుంటుంది. క్షమించడం అనేది అంత గొప్ప విషయం. కానీ ఒకటేసారి అంటే బాధ అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టు ఆలోచిస్తాం మేడం కొంచెం. అది కానీ ఇద్దరు ఇట్లానే counseling మళ్ళీ అది చాలా అమ్మా. మొదటి అడుగు తీసుకో చాలు, మిగతా అడుగులన్నీ అవే పడిపోతాయి. థ్యాంక్ యూ ట్రై అమ్మా. చేస్తే మాత్రం మేడం మీకే చెప్తాం. ఓకే అమ్మా, వెయిట్ Sure చేస్తూ అమ్మా. ఉంటాం. సరేనా? షూర్. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. సో అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఒకటి మనం ఇందాక నవ్వుకున్నందుకు అంటే మనం నవ్వుకోవడంలో ఏమైనా తప్ప అనేది నాకు తప్పేం తెలియట్లేదు. లేదు, అంటే సిచ్యువేషన్ అలా ఉంది. అలా ఉంది. అంటే ఆ బట్టా పొట్ట అమ్మాయి అనేసరికి నవ్వొచ్చు. వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకూడదు, ఒక సొసైటీలో భార్యాభర్తలం మేము కలిసి ఉండాలి, అమ్మా నాన్న పరువు ఏమవుతుందో అని చెప్పి ఈ అబ్బాయికి మాత్రం రోజు జింతాకు చితా చేద్దాం అంటే ఇది ఈ యొక్క ఉదంతం మనం అంటే నాకు రెగ్యులర్ గా వచ్చే కేసెస్ లో కూడా చాలా మాక్సిమం ఇలానే ఉంటాయి. అంటే ఏంటంటే భార్యాభర్తలకి అంటే ఇదైతే మరి చిన్న సమస్య, వాళ్ళది ఇంకా వేరే జబ్బులు కానీ దాచిపెట్టినా అలాంటి దాచిపెట్టినా అవి మాత్రం చాలా పెద్ద నేరాల కింద పరిగణించి మన ఎనల్మెంట్ వేసుకునే హక్కు ఇరు వర్గాలకు ఉంటుంది. ఆడవాళ్ళ తరపున జబ్బులు దాచిపెట్టి పెళ్లి చేయడం తప్పే, మగవాళ్ళ తరపున జబ్బులు ఏమైనా ఉంటే దాచిపెట్టి అంటే క్రానిక్ డిసీజెస్ అలాంటి దాచిపెట్టి పెళ్లి చేసినా తప్పే. అప్పుడు ఎనల్మెంట్ వేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. 1 year తర్వాత డివోర్స్ వేసుకునే హక్కు ఉంటుంది. కానీ ఇలాంటి సిల్లీ రీజన్స్ కి మాత్రం డివోర్స్ తీసుకోవడం అనేది చాలా తప్పు. నిజంగానే ఆలోచించుకోవాలి ఆడ గాని మగ గాని. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇదొక ఈ కేసులో ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఒక మాట అంది, మా పేరెంట్స్ గురించి నేను అడ్జస్ట్ అయితే అయిపోతాను కానీ ఇతనికి మాత్రం నేను నరకం చూపిస్తా అంటుంది. అది చాలా తప్పది. ఐదర్ మీరు అటన్న ఉండండి ఇటన్న ఉండండి. ఒకవేళ మీ పేరెంట్స్ వల్ల ఎట్లాగో నువ్వు డిసైడ్ అయ్యావు కలిసి ఉందామని, రామ్మూర్తి గారు అన్నట్టు అట్ ద సేమ్ టైం కలిసి ఉందామని డిసైడ్ అయినప్పుడు అదేదో పాజిటివ్ గానే వెళ్ళొచ్చు కదా ముందుకి. రోజు అతనికి కొట్టి తిట్టి అతను చేసిన మోసాన్ని రోజు గుర్తు చేసి మీకు మనశ్శాంతి లేకుండా ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసుకోవడం వల్ల ఏమొస్తుంది? ఇద్దరికి లైఫ్ లో మొత్తం మనశ్శాంతి ఉంటుంది. దాని బదులు అడ్జస్ట్ ఎట్లాగో డిసైడ్ అయ్యారు కాబట్టి కలిసి ఉందామని మీ పేరెంట్స్ గురించి, అదేదో అతను పాజిటివ్స్ చూసి ముందుకెళ్తే సంసారం కూడా బాగుపడుతుంది, మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఇంకోటండి, సంధ్య ఏమన్నారంటే ఇప్పుడు విడిపోము, ఎందుకంటే విడిపోతే అది మా పేరెంట్స్ కి అదొక బర్డెన్ లాగా ఉంటుంది, నలుగురు నవ్వుకుంటారు. సో ఇవన్నీ ఏంటంటే తను అందరి గురించి ఆలోచించి నేను సరే ఇలా మా హస్బెండ్ తో కలిసే ఉంటాను అనేసి అనుకుంటుంది. నలుగురు నవ్వుకుంటారేమో కలిసి ఉంటాను అని అంటుంది. కలిసి ఉన్నంత మాత్రాన సరిపోదు,
కపుల్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కలిసి ఉండి కొట్టుకుంటే కూడా నలుగురు నవ్వుకుంటారు. రైట్ Exactly, correct సో point. ఇప్పుడు జస్ట్ నలుగురు కోసం ఆలోచించి నేను బాగుంటాను అని అంటారు సరే, మీరు కొట్టుకుంటున్నారు రోజు, తిట్టుకుంటున్నారు రోజు అన్నప్పుడు కూడా ఆ నలుగురు నవ్వుకుంటారు, ఆ నలుగురు మాట్లాడుకుంటారు. సో అలా నలుగురు కోసం కాంప్రమైజ్ ఎలాగో ఒక దగ్గర ఉన్నారు కాబట్టి ఆ ఉన్నదేదో కొంచెం అన్యోన్యంగా ఉన్నారనుకోండి, ట్రస్ట్ మీ, మీకు ఎంత బట్టతల ఉన్నా ఎంత పొట్టున్నా మీరు గనక కరెక్ట్ గా ఉన్నారనుకోండి, యాజ్ అ కపుల్ ఒకరినొకరు బాగా లవ్ చేసుకుంటూ అది జనాలు చూసినప్పుడు దాన్ని మెచ్చుకుంటారే తప్ప ఎవరు ఏలైతే చూపించరు. ఎస్, ఎందుకంటే వాళ్ళ అన్యోన్యమైన దాంపత్యాన్ని చూసి జనాలు మెచ్చుకుంటారు కానీ ఎవరు ఇది అనుకోరు. చూడండి ఎంత కలిసి ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ యు హావ్ టు డూ. అది కరెక్ట్. యాజ్ ఎ కపుల్ గా వాళ్ళు కలిసి ఉంటే ఎప్పటికైనా అది మనం కోరి ఇష్టపడతాం కానీ ఇలా విడిపోవడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్.